ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు కావలసినటువంటి వీడియోల గురించి, అంటే 10 మందికి పనికొచ్చే వీడియోల గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 28/1/2026 బుధవారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శశి ఋతువు మాఘమాసము శుక్లపక్షము దశమి సాయంకాలం 4:34 వరకు ఉండి తదుపరి ఏకాదశి ప్రారంభమవుతుంది. కృత్తికా నక్షత్రం ఉదయం 9:25 వరకు ఉండి తదుపరి రోహిణి నక్షత్రం ప్రారంభం. అమృత ఘడియలు ఉదయం 7:11 నుంచి 8:40 వరకు, తిరిగి రాత్రి అనగా తెల్లవారుజామున 4:34 నుంచి 6:02 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి 12:51 వరకు, వర్జము రాత్రి 12:09 నుంచి 1:37 వరకు, రాహుకాలం మధ్యాహ్నం 12:15 నుంచి 1:51 వరకు, సూర్యోదయం 6:53కి, సూర్యాస్తమయం 6:05 నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. కుటుంబ సౌఖ్యం, ధనయోగం, ఆనందయోగం, ఐశ్వర్యము, విద్యాలాభము, ఉద్యోగలాభము, విదేశీయానము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, వృత్తి, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో విదేశాల్లో స్వదేశంలో కలిసి వచ్చే అవకాశాలు, రాజకీయ రంగంలో మంచి అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల క్రీడలకు అభివృద్ధి పొందుకునే శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగంలో మంచి రాణింపు ఉంటుంది, కళాకారుల క్రీడలకు అభివృద్ధి బాగా ఉంటుంది. అలాగే ఈవెంట్స్ చేసేవారు గొప్ప ఈవెంట్స్ లభించే అవకాశాలు, విదేశాల్లో కూడా గ్రీన్ కార్డ్ PR పొందుకునేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి బలంగా ఉంటుంది. గొప్ప వ్యక్తులతో పరిచయంతో పాటు నూతన వ్యాపారాన్ని ప్రారంభించేందుకు అవకాశాలు ఉన్నాయి. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్లు వారికి అభివృద్ధి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభాలు, LIC, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులు కూడా మంచి అనుకూలవంతమైన శుభయోగాలు. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి కుటుంబ సౌఖ్యం కూడా బాగుంటుంది, సోదరుల మైత్రి ఉంటుంది. అలాగే ఆస్తి పంపకాల లాభాలని, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల కూడా ధన ప్రాప్తి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆత్మస్థైర్యం, మంచి విద్యాలాభం, ఉద్యోగ లాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు, కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల వ్యాపారంలోను, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి అభివృద్ధి, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, LIC, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన స్థితి, మత్స్యకారులకి, మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి లాభంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార పరంగా కూడా అభివృద్ధి బాగా ఉంటుంది. కొత్త వ్యక్తులతో పరిచయాలు మీకు లాభాన్ని కలిగిస్తాయి. స్థాన మార్పు మీకు అనుకూలత ఉంటుంది. ఉద్యోగంలో కూడా మంచి ఉన్నత స్థాన ప్రాప్తి, వీసా సౌలభ్యాన్ని పొందుకోగలిగే అవకాశం ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను దృష్టిని చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆరోగ్య భంగం, అనవసరమైన వివాదాలు, చికాకులు, తొందరపాటుతనం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం, వ్యవహారాల్లో అనవసరంగా ఇబ్బందులు ఏర్పడే అవకాశం, వివాహ సంబంధ చర్చలు విఫలమయ్యే అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకు ఇబ్బంది, సినిమా రంగంలో వ్యాపార నష్టం, రాజకీయ రంగంలో కూడా అవమానాలు, ఈవెంట్స్ చేసేవారు కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. లేనిపోని అనర్థాలు పొందుకునే అవకాశం, ధన నష్టము, వ్యవహార భంగం, ఈవెంట్ చేసేవారు కూడా తీవ్ర నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. జాగ్రత్తగా ఉండండి. మరకలతో చేసేటువంటి మీ స్నేహపూర్వక స్థితి మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ప్రేమ కలాపాలు నష్టాన్ని కలిగిస్తాయి. జుగుప్సగన వీడియోలు, ఫోటోలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి. మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు, చేపలు చెల్లే వారికి నష్టం, రైతన్నులకి, పూలు పలుకులు పండించే వారికి కూడా ఇబ్బందికర వాతావరణం, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగం కోల్పోయే ప్రమాదం,
సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి నష్టకాలం. పాడి పరిశ్రమ పౌల్ట్రీ ఇబ్బంది, నర్సరీ తోటలు పూజా ద్రవ్య నష్టాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు, మేనేజ్మెంట్ తప్పుడు సమాచారం, కుటుంబ పరంగా ఇబ్బందులు, సోదరుల మధ్య ఇబ్బందికర వాతావరణం, అనవసరంగా లంచాలు పుచ్చుకొని ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం, ఆస్తి పంపకాల సమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగిస్తాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. జాగ్రత్త. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా తీవ్రమైనటువంటి నష్టాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. తస్మా జాగ్రత్త. మీరు తప్పనిసరిగా కందులు మరియు నల్ల నువ్వులు దానం చేసుకోవడం చాలా మంచిది. భగవద్గీతలో 7 నుంచి 14 అధ్యాయాలు చదవండి. ఎవరికైనా సరే నల్ల నువ్వులు, కందులు దానంగా ఇవ్వడం కూడా మంచి శుభయోగాన్ని, అలాగే కుజగ్రహ, శనిగ్రహ అష్టోత్తరం చదువుకోవడం కూడా మంచి శుభయోగాన్ని కలిగిస్తుంది. ఉదయం 8:14 నుంచి 9:57 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ధన, ధాన్య, ఆనంద, ఆరోగ్య, ఐశ్వర్య, విద్య, ఉద్యోగ, వ్యాపార లాభం. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్తలు వినే అవకాశం, ఆస్తి పంపకాలు బలంగా ఉన్నాయి, కోర్టు వివాదాల సమస్య అవకాశాలు, శుభకరమైన సంతాన ప్రాప్తి, భార్యాభర్తల అన్యోన్యత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజులు, చేపల చెరువుల వారికి లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి, సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళా మండలి కూడా లాభం, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి లాభవంతమైన శుభయోగాలు, వస్తు వాహన, విద్యా ఉద్యోగ వ్యాపారంలో అనుకూలత, విద్యా పరిపూర్ణత, పోటీ పరీక్షల విజయం, విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు, ఆనందకరమైన శుభజీవనం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి అనుకూలంగా ఉండబోతోంది. ఇదంతా మీకు శుభకరంగా ఉందని చెప్పవచ్చును. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ఆర్థిక ఆనంద లాభాలు, వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, ధనయోగము, ఐశ్వర్యము, విదేశీయానము, బంధుమిత్రులతో సమాగమం, కొత్త వస్తువులు కొనుగోలు చేయడం, కొత్త వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార ప్రారంభం, భాగస్వామ్య వ్యాపారత అనుకూలత, పోగొట్టుకున్నటువంటి వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని, ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు, మంచి మాట తీరు, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఆత్మీయులతో అనుకూలత, గొప్ప వ్యక్తులతో పరిచయం మీకు లాభాన్ని కలిగిస్తుంది. కళాకారులకి, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధనయోగము, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెరువుల అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య అభివృద్ధి పొందుకోవచ్చు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంట కూడా లాభదాయకమైన శుభయోగాలు. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారికి ఆరోగ్య లాభం, ఆనంద యోగం, వస్తు లాభం, వాహన యోగం, ఉద్యోగ లాభం, విద్యా పరిపూర్ణత, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్ లాటరీల వల్ల ధన ప్రాప్తి, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు, సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా లాభం, మత్స్యకారులకి, మత్స్య సంపద, రుజులు, చేపల చెరువుల వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజా ద్రవ్య వ్యాపారంలో లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి, వ్యాపార, వృత్తి, ఉద్యోగ విషయాల అనుకూలత, విదేశాలు కూడా లాభం, అనుకున్నది సాధించగలిగే అవకాశం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, సంతానయోగం, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మిత్రుల వల్ల ధనలాభం, విదేశీ ఆనగమనం, విదేశాలకు కూడా స్థిర నివాసాన్ని పొందుకునే అవకాశాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చే అవకాశాలు. ఈరోజు చాలా మంచి అనుకూలవంతమైనటువంటి ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి కష్టకాలం, చాలా ఇబ్బందికర వాతావరణం, అడుగు తీసి అడుగు వేసే విషయంలో అప్రమత్తంగా ఉండండి. మద్యపాన సేవనం తీవ్ర ప్రమాదాన్ని, ఇతరులకి కూడా ప్రమాదాన్ని కలిగిస్తారు. జాగ్రత్త. ప్రయాణాల నష్టాన్ని కలిగిస్తాయి. లేనిపోయిన అపవాదులు, చికాకులు, తొందరపాటు నిర్ణయాలు, వాహన నష్టము,
కన్సల్టెన్సీ ఆధారపడకూడదు, మ్యారేజ్ బ్యూరోని తప్పుడు సమాచారం రావడం, వివాహ సంబంధ విషయాల్లో ఇబ్బంది కలగడం, నమ్మిన వారు మోసం చేయడం, జుగుప్సాకరమైన ఫోటోలు వీడియో షేర్ చేసుకోవడం వల్ల నష్టము, మరకలతో చేసేటువంటి మీ స్నేహితాలు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి, జాగ్రత్తగా ఉండండి. అనుకోని రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశాలు, అలాగే ఈవెంట్స్ చేసేవారికి నష్టం, అలాగే మత్స్యకారులకి ప్రమాదం, రొయ్యలు చేపల చెరువు నష్టం, రైతన్నులకు కూడా కష్టకాలంగా చెప్పబడుతోంది. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళలకు కూడా ఇబ్బందికర వాతావరణం, వివాదాలు చుట్టుముట్టే అవకాశం ఉంది. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులు లంచగొండలు పట్టుబడతారు. విద్యా నష్టాన్ని పొందుకోవడం, విదేశీ ప్రయాణం మంచిది కాదు. జన్మ జాతకాన్ని చూయించుకోండి. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చూసుకోవడం విశేషంగా చెప్పబడుతోంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ నష్టం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీలు, జూదం మీకు తీవ్ర నష్టాన్ని కలిగించే అవకాశాలు ఉన్నాయి. తస్మా జాగ్రత్త. భగవద్గీత పారాయణం శుభాన్ని కలిగిస్తుంది. అలాగే పెసర్లు, అలసందలు అనగా బొబ్బర్లు దానం చేసుకోవడం మీకు శుభయోగాన్ని కలిగిస్తుంది. వీరికి ఉదయం 8:49 నుంచి 9:27 వరకు, తిరిగి మధ్యాహ్నం 1:14 నుంచి 2:33 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 2, 7 అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. ఆనందము, లాభము, ఆరోగ్యము, ఐశ్వర్యము, విద్య, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం, ఎలక్ట్రీషియన్స్ కొత్త కాంట్రాక్టులు, అలాగే కళాకారులు, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, ఈవెంట్స్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభించేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. మధ్యవర్తిత్వం నుంచి బయటపడతారు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఖాయం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి, నర్సరీ తోటలు, పూజాది వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు బలంగా ఉన్నాయి. ఆధ్యాత్మిక, ఆర్థిక ప్రయాణాలు మంచి లాభాన్ని కలిగిస్తాయి. వాహన యోగం కూడా బలంగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ వల్ల ధన ప్రాప్తి కూడా బలంగా ఉంటుంది. అనుకున్న పనులు సమయానుకూల పూర్తి చేసుకోవడం, కుటుంబ సఖ్యత, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమస్యపోయేటువంటి అదృష్టయోగం చెప్పబడుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబ సౌఖ్యం, కోర్టు వివాదాల సమస్యకోవడం, ఆర్థికమైన అభివృద్ధి, విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో లాభాలు, కళాకారులకి, క్రీడాకులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి, ఈవెంట్స్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, అలాగే ఉత్తమమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు, గొప్ప ఆర్థిక ఆనంద శుభయోగాలు, వస్తు వాహన సౌలభ్యం, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశాలు, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధన ప్రాప్తి, ఇచ్చిన ధనం తిరిగి రావడం, కొత్త ఉద్యోగ ప్రాప్తి, విద్యలో రాణింపు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, ధనయోగము, ఆకస్మిక ధన ప్రాప్తి, అలాగే ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి, పూలు పలుకులు పని అభివృద్ధి, ఈవెంట్ చేసేవారికి గొప్ప ఈవెంట్స్ లభించడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాంటి ధన ప్రాప్తి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభదాయకంగా ఉంటుంది. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. కుటుంబ ప్రశాంతత, ఆనందయోగం, రోగనాశనం, అద్భుతమైనటువంటి ధన, కనక, వస్తు, వాహన, వివాహ, సంతాన యోగాలు పొందుకునే శుభదినంగా చెప్పవచ్చు. వీరికి 6 అంకెను ఉద్దిష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి పర్వాలేదు, మంచి శుభయోగాలే, పట్టుదల, కార్యసిద్ధి, వ్యవహార లాభం, ఆనందయోగం, ఐశ్వర్యం, సుఖము, సంతోషము, ప్రయాణ లాభము, విదేశీయానము, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, ఈవెంట్స్ చేసే వారికి లాభం, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు చేపల చెరువు వారికి అభివృద్ధి, రైతన్నులకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్ కి, మహిళామణులు కూడా అభివృద్ధి పొందుకునే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రిక్ కలిసి వచ్చే అవకాశాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, విద్యార్థి విద్యాలాభం, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమోడిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల ధనయోగం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ లాభం, రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు, కళాకారుల, క్రీడాకారులకి అభివృద్ధి పొందుకునే అవకాశం. ఈరోజు చాలా మంచి శుభమైన రోజు చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారికి కాస్త ఇబ్బందికర వాతావరణం, వాహన ప్రమాదం కొంచెం ఉంది, జాగ్రత్త.
విద్యా ఉద్యోగ వ్యాపారంలో కూడా నష్టాలు, మత్స్యకారులకి ప్రమాదం, రుజలు చేపల చెరువుకి ఇబ్బంది, రైతులకు కూడా కష్టకాలం, పూలు పళ్ళు కూరగాయల వ్యాపారం చేసే వారికి ఇబ్బందికరమైనటువంటి స్థితి కనబడుతుంది. జాగ్రత్తగా ఉండండి. డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్ కష్టకాలం, ఈవెంట్స్ చేసే వారికి కూడా ఇబ్బంది, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కష్టం, రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో నష్టాలు, కళాకారులు, క్రీడాకారులకి ఇబ్బంది కలిగే అవకాశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. వివాహ సంబంధ చర్చలు విఫలమయ్యే అవకాశాలు, ప్రభుత్వ అధికారులు లంచగొండులుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం బెంచ్ మీదికి మారవచ్చు. విదేశాలకు వెళ్లే నిమిత్తం మీరు చేసే ప్రయత్నాలు జాగ్రత్తగా చూసుకోండి. విదేశీ ప్రయాణం అంతగా మీకు మంచిది కాదన్న విషయాన్ని గమనించుకోండి. ఈ రాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా ఇబ్బందికరమైనటువంటి వాతావరణంగా చెప్పబడుతోంది. లేనిపోయిన అనవసరపు వివాదాల్లోకి వెళ్లే ప్రయత్నం చేయకండి. మౌనమే సదా శరణ్యం అన్న విషయాన్ని గమనించండి. అలాగే మిత్రులతో, కుటుంబ సభ్యులతో చాలా జాగ్రత్తగా మాట్లాడండి. ఆస్తి వివాదాలకు వెళ్ళకూడదు. కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు. మ్యారేజ్ బ్యూరో నుంచి తప్పుడు సమాచారం వచ్చే అవకాశాలు, చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నించండి. వ్యాపార భాగస్వామితో కూడా నష్టాలు పొందుకునే అవకాశాలు కనబడుతున్నాయి. తస్మా జాగ్రత్త. ఈ రాశి వారు తప్పకుండా మీరు భగవద్గీత పారాయణం 9 నుంచి 14 అధ్యాయాలు చదువుకోవడం, అలాగే మినుములు, అలాగే నల్ల నువ్వులు దానంగా ఇచ్చుకోవడం వల్ల మంచి ప్రయోజనం పొందుకోవచ్చు. రాహుగ్రహ, శనిగ్రహ అష్టోత్తరం చదువుకోవడం కూడా మీకు చాలా మంచి ప్రయోజనాన్ని కలిగిస్తుంది. ఈ రాశి వారికి 6 గంటల 14 నిమిషాల నుంచి 7 గంటల 50 నిమిషాల వరకు, తిరిగి 10 గంటల 13 నిమిషాల నుంచి 10 గంటల 56 నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని 4 అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. మీన రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. అదృష్ట యోగమే, చాలా మంచి చలాకితనం, ఆత్మస్థైర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, ఈవెంట్స్ చేసే వారు గొప్ప ఈవెంట్స్ లభించడం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీ లెవెల్ ధన ప్రాప్తి, వాహన యోగము, డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశము, మత్స్యకారులకి మత్స్య సంపద, రుజలు చేపల చెల్లెల వారికి లాభాలు, రైతన్నలకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభదాయకమైన శుభయోగాలు, వస్తు వాహన సౌలభ్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, వివాహ యోగం, సంతాన యోగం, అన్యోన్య దాంపత్యం, 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, ఆత్మీయులతో అనుకూలత, ఆనందాది అదృష్ట శుభయోగాలు. ఇదంతా మీకు మంచి బలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభాలు, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో శుభవార్త వినవచ్చు, ఆనుకూలవంతమైన శుభయోగాలు, వృత్తి, విద్యా ఉద్యోగ వ్యాపారంలో ప్రతి చోట మంచి అనుకూలత, ఆనంద యోగం, రాజకీయ రంగంలో మంచి లాభాలు, సినిమా రంగంలో అయితే మంచి ప్రాఫిట్ పొందుకునే అవకాశం, కళాకారులు, క్రీడాకారులకి అవార్డులు, రివార్డులు, పేరు ప్రఖ్యాతులు పొందుకునే శుభయోగాలు. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు.